యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్టలో తెల్లవారుజామున వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా గరుడ వాహనంపై వేయించేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. యాదాద్రి ఆలయం మొత్తాన్ని డిజిటల్ విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎక్కడికక్కడ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని యాదాద్రి ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి కృష్ణశిలలతో దివ్యంగా నిర్మించిన యాదాద్రి ఆలయంలో చాలా సౌకర్యవంతంగా రాతి శిలల అందాలను ఆస్వాదిస్తూ భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. అటు ఇవాల్టి నుంచి యాదగిరిగుట్ట స్వామివారి వార్షిక అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. 6 రోజుల పాటు స్వామివారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. ముందు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి నిజంగా ఈ కృతజ్ఞతలు మన పాత సీఎం కేసీఆర్ గారికే చెప్పాలి. ఆయన లేకుంటే మేము ఒకప్పుడు తిరుపతి వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత ఇలా 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 మళ్ళీ ఒక తిరుపతిని చూస్తున్నట్టుగా ఉంది. ఇది ఆ ముందుకు ఇప్పటికీ స్వామివారిని చూస్తుంటే ఒక అద్భుతం. అసలు ఇక్కడికి వస్తే అసలు ఎన్నో సమస్యలు కూడా ఆయన రాష్ట్రాన్ని దిద్దాడు, తర్వాత స్వామివారు ఆయన దిద్దారు. నిజంగా అలాంటి సీఎం మళ్ళీ కావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నా. ఇలాంటి మందిరం వేరే ఎవరు కూడా కట్టకపోతుండే. భక్తి ఒకటి ఎక్కువ. ఆయనకు చిన్నజీఆర్ స్వామి ఇలాంటి వాళ్ళు చాలామంది అతనికి ఆశీస్సులు ఇచ్చి సలహాలు ఇచ్చి పెద్దవాళ్ళందరూ మరి స్వామివారు నిజంగా కూడా అతనికి మరో జన్మ అంటూ ఉంటే నిజంగా మళ్ళీ కేసీఆర్ను ఈ మన తెలంగాణ బిడ్డగానే పుట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను స్వామివారి ఆశీస్సులు కంపల్సరీ. ఆయన కుటుంబాన్ని కూడా మన కుటుంబాలను ఆయన సరిదిద్దాడు. అలాగే ఆయన కుటుంబాన్ని కూడా స్వామివారు బాగా నిండు నూరేళ్లుగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఒక మానవత్వ జీవిగా నేను స్వామివారిని ఆయన కుటుంబానికి బాగా బాగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికీ అసలు చూస్తే అసలు ఈరోజు మార్నింగ్ అలా వచ్చాము, ఇంత రసిలో కూడా స్వామివారు అలా దర్శనం ఇచ్చాడు అంటే నేను ఈ కృతజ్ఞతలు కేసీఆర్ గారిదేనండి. అసలు పాతది మర్చిపోయినాం, కేసీఆరే గుర్తొస్తుండు. యాదాద్రి అంటే కేసీఆరే అనిపిస్తుండు ఇప్పుడు. అప్పటికి ఇప్పటికి అంత మార్పు తెచ్చాడు. ఆ మార్పు మాత్రం ఆయనదే. తిరుపతిలో స్వామివారికి యాదవులు డోర్ తీస్తారు. ఇక్కడ ఉత్తరద్వారం తీసిన తర్వాత కేసీఆరే కనిపించారు. నిజంగా మరో యాదవుడా ఇక్కడ నిజంగా ఇక్కడ ఈ ద్వారాన్ని స్థాపించినందుకు అసలు నిజంగా నీకు మాటల్లో చెప్పడం కాదు. ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉత్తర ద్వారము పెట్టడం అన్నది చాలా పెద్ద విషయం. అది అలాంటిది పెట్టియడం అన్నది నిజంగా మనం ఈ తెలంగాణ బిడ్డలందరూ కలిసి చేసుకున్న పుణ్యం అనుకోవాలి. లేకుండా ఇంతకుముందు మనకు లేకుండా ఇక్కడ మాకు తిరుమలకు వచ్చినంత ఆనందంగా ఉంది. మనకు తిరుమలకు వచ్చినాక ఆనందం. యాక్చువల్గా ఇవాళ తిరుమల వెళ్దాం అనుకున్నాం, అక్కడ అవకాశం లేకుండా ఇక్కడ వచ్చాము. చాలా అసలు తిరుమలలో ఉన్నట్టే ఉంది. చాలా సిస్టమేటిక్గా ఉంది, బాగా చేశారు. గుడిని మాత్రం బాగా డెవలప్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి వల్లనే చాలా ఇది ఎత్తు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయన తెలంగాణ గాంధీ అని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ గాంధీ. ఈ డెవలప్మెంట్ కావడానికి కానీ, ఈ టెంపుల్ డెవలప్మెంట్ కావడానికి తనే చాలా మూల కారకుడు. ఎందుకంటే తర్వాత మేము ఆల్మోస్ట్ ఆల్ 30 years నుంచి ఇక్కడ వచ్చినాం, ఎప్పుడు వచ్చేవాళ్ళం రెగ్యులర్గా. కానీ ఇంత బాగా చేస్తారని ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. కేసీఆర్ గారు చాలా బాగా చేశారు. తనకి ధన్యవాదాలు. లక్ష్మీనరసింహస్వామి గారి ఆశీర్వాదాలు తనకు కూడా ఉండాలి ఎల్లవేళలా. 100 సంవత్సరాలు బతకాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉత్తరద్వారం గడిచారు, చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికంగా ఎలా ఉంది అంటే మనం వర్ణించ